పటేల్ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు అసలు 4 నెలల ముందు నుంచే వెళ్ళాడు. జనంలోకి వెళ్ళింది, బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యింది వాళ్ళకి. ఆ తర్వాత 24లో వచ్చిన జనరల్ ఎలక్షన్స్లో కూడా, కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే స్లోగన్. బీజేపీకి బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, బీఆర్ఎస్కి అయితే బీజేపీకి వేసినట్టే, ఇట్లా కదా. అది ఆ రోజు వర్కౌట్ అయింది. ఇప్పుడు కూడా అదే స్లోగన్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే దాన్ని రేవంత్ రెడ్డి విజయవంతంగా జనంలోకి తీసుకెళ్లగలుగుతున్నాడు. మీరు కానీ బీజేపీ కానీ అది తప్పు అని చెప్పలేకపోతున్నారు. మీకు ఇంపాక్ట్ కనపడుతుంది. వెంకటకృష్ణ గారు, విషయం ఏంటంటే గతంలో అబద్ధాలు చెప్పేసి ఎన్నికల్లో గెలిచిండు 2023లో అదే ప్రచారం చేసిండు. ఆ రోజు బీజేపీ కూడా ఆ రోజు దూకుడుగా ఉన్నటువంటిది ఎందుకు మార్చిర్రు, అధ్యక్షుడిని మార్చిన తర్వాత వాస్తవానికి ఆ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కాసాని గారు పోటీ చేద్దామని బీఫామ్లు అడిగితే మన చంద్రబాబు గారు మేము పోటీ చేయదలుచుకోలేమని, ఎందుకోసం పోటీ చేయదలుచుకోలేరు, వాళ్ళ శిష్యుడిగా ఉన్నట్టు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, కాంగ్రెస్ మన పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలనే భావించి ఆ రోజు కూడా పోటీ చేయలేదు, ఈ రోజు కూడా పోటీ చేయలేదు. టీడీపీకి వ్యతిరేకం కదా. టీడీపీ డెఫినెట్ గా వ్యతిరేకం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిందే వ్యతిరేకంగా, టీడీపీకి వ్యతిరేకంగానే. ఆ రోజు 2004లో అధికారం ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగానే ఆ రోజు కాంగ్రెస్ తో జత గట్టి కొట్లాడినాం. తర్వాత మళ్ళీ మాతో కలిసింది టీడీపీ, కలిసినా కానీ నమ్మక ద్రోహం చేసింది. మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఏమేమి జరిగిందో. డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబు ఎట్లా మారిపోయిండో 2 కళ్ళ సిద్ధాంతం అని అందరికి తెలిసిన విషయమే వాస్తవం. ఈరోజు జరిగిన ఎన్నిక ప్రజాస్వామ్యంలో బీహార్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ జూబ్లీహిల్స్లో జరుగుతున్నాయి. ఇది హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్. కానీ ఇలాంటి అరాచకాలు మనం జూబ్లీహిల్స్లో విన్నామా, మన బీహార్లో విన్నామా? బీహార్లో ఇట్లా బూతులు క్యాప్చర్ చేయడం, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా పోలింగ్ బూత్ల కాడికి తిరిగినటువంటి పరిస్థితి గతంలో ఏ ఎన్నికల్లో లేదు. అదేవిధంగా ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లని అక్కడ సెంటర్లను కొట్టి పంపించినటువంటి చరిత్ర గతంలో ఎప్పుడు చూడలే. అదేవిధంగా ఎన్ని ప్రలోభాలు పెట్టాలనో అన్ని ప్రలోభాలు. మహాలక్ష్మి పథకం మేము బాకీ కార్డులు వంచినాం, మహాలక్ష్మి పథకం అమలు చేస్తలేరు, పెన్షన్లు పెంచుతలేరు. ఇవన్నీ చేస్తే వాళ్ళు 2500 మహిళా గ్రూపులకు ప్రతి ఒక్క గ్రూప్ సభ్యురాలకు ఆడ పథకం లాగా అమలు చేసిరు. 2500 చీరలు పంపిణీ చేసిరు, కుక్కర్లు పంపిణీ చేసిరు. ఇవన్నీ సాలే అన్నట్టుగా రౌడీయిజం, గుండాయిజం జనరల్గా బై ఎలక్షన్లో పర్సెంటేజ్ పెరుగుతుంది. మేము గతంలో 48% ఉంటే కనీసం 10% పెరుగుతా అనుకున్నాం. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ బై ఎలక్షన్స్ లో తప్పకుండా మేము చేసిన ఎఫర్ట్ కి 10% పెరుగుతా అనుకున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకం పొద్దున్నుండే ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయిన నుండి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అక్కడ బూత్లలో నుండి పంపించడం. అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆడ ఉండి కౌసర్ మొయ్యుద్దీన్ గారు కావచ్చు, రహమత్ బేగ్ గారు కావచ్చు, మొత్తం ప్రచారం చేసుకొని కాల్కి బల్పం కట్టుకొని తిరిగితే ఎంఐఎం వాళ్ళు మన కాంగ్రెస్ మిత్రుడు మాకు సపోర్ట్ చేయలే, ఏదో తూతు మంత్రంగా చేసి ఎట్లా అన్నికి వస్తుంది? మీరు ఇప్పుడు ఈ గెలుపుని ఎవరి అకౌంట్ లో వేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళ గెలుపు కాదు, నిజంగానే కాంగ్రెస్ కి మహేష్ కుమార్ గౌడ్ గారు నిజంగానే కాంగ్రెస్ కి మంచి జాతీయ పార్టీ గీసి చేస్తామని చెప్పేసి మీరు జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ ఏమైంది? మీరు బీహార్ లో ఏమైతున్నారు? సతీష్ రెడ్డి గారని బీఆర్ఎస్ వాళ్ళు బీహార్ లో పరిస్థితి ఏంది? మేము క్యాంపెయిన్ మేము కార్యకర్తలు ఇప్పుడు బీహార్ని దీన్ని పోల్చలేము. దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంటే మరి తెలంగాణ గెలిచారు, దేశవ్యాప్తంగా బీజేపీ హవా ఉంటే కర్ణాటక గెలిచారు. జరిగినది సో అందువల్ల ఒక్కొక్క